నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎర్త్ అవర్ కు సర్వం సిద్ధమైంది. ఎర్త్ అవర్ అనేది వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం. అయితే మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఒక గంట పాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ప్రతి ఏడాదికి ఒకసారి ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీతో పాటు హైదరాబాద్ నగరంలో ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. దీనికోసం అందరూ లైట్లను ఆపి ఎర్త్ అవర్ కార్యక్రమానికి మద్దతు తెలపనున్నారు. ఎర్త్ అవర్ టైంలో ప్రజలు, సంస్థలు, ఎలాంటి వ్యాపారస్తులైనా ఒక గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయమని కోరింది. భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా ఒక గంట పాటు రాత్రి 8:30 నుంచి ఒక గంట పాటు లైట్లు ఆర్పాలని ఇప్పటికే చాలా మంది స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా ఎర్త్ అవర్ ను పాటించనున్నాయి. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. కాగా 2007లో సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ గ్లోబల్ ఉద్యమంగా మారింది. ఈ కార్యక్రమంలోనే హైదరాబాద్ లోనూ ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. అయితే ఈ ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ భవనాలన్నీ చీకటిగా మారనున్నాయి. ఈ ఎర్త్ అవర్ లో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ నగరంలోని ఐకానిక్ కట్టడాలన్నీ అంధకారంగా మారనున్నాయి. హైదరాబాద్ నగరంలోని సచివాలయం, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుసేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు అంధకారంలో మునిగిపోనున్నాయి. రాత్రి 8:30 నుంచి 9:30 వరకు వెలుగుల్లో కాకుండా చీకట్లో ఉండనున్నాయి. ఈ ఎర్త్ అవర్ లో చాలా మంది నగరవాసులు కూడా పాల్గొని ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆర్పేసి మద్దతు తెలపనున్నారు. దీంతో నగరం అంతా ఆ గంట పాటు చీకటిమయంగా మారనుంది. కాగా ఢిల్లీలో కూడా ప్రజలు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. గతేడాది ఢిల్లీలో పాటించిన ఎర్త్ అవర్ కార్యక్రమంలో 279 మెగావాట్ల విద్యుత్తును సేవ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని